బర్మా ఇప్పుడు మయన్మార్లో మనం యాంగాన్లో ఉన్నాము. యాంగాన్లో ఇక్కడ రామాలయం టెంపుల్ ఉంది. 1928లో ఈ టెంపుల్ కట్టారనమాట. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న హిందువులందరూ ఈ టెంపుల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి దాదాపు 30 ఎకరం ఉంటుంది. ఈ 30 ఎకరంలో అప్పటి నుంచి ఈ టెంపుల్ అయితే ఉంది. చివరిసారిగా ఈ టెంపుల్లో 2006లో మహాకుంభాభిషేకం జరిగింది రాముల వారికి. తర్వాత తుఫాన్ రావడం వల్ల శిథిలావస్థకు చేరుకున్న టెంపుల్ కాస్త కూలిపోవడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఉన్న హిందువులు అందరూ దాదాపు ఇప్పుడు 12 కోట్ల వరకు డబ్బులు అందరూ ఈ గుడికి దానం చేశారనమాట టెంపుల్ కట్టుకోవడానికి. మళ్ళీ ఇక్కడ ఉన్న అందరూ హిందువులందరూ సో మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం చేసుకుంటున్నారు ఈ టెంపుల్ని. మనతో పాటు ఈ టెంపుల్కి సంబంధించిన మనకు రామాలయం టెంపుల్ కమిటీ మేనేజింగ్ ట్రస్టీ ఏ కృష్ణారావు గారు ఉన్నారు మనతో పాటు. కృష్ణారావు గారితో మరిన్ని విషయాలు ఈ టెంపుల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మెంబర్స్ ఉన్నారు. హనుమంతరావు గారు ఉన్నారు, మోహన్ రావు ఉన్నారు, చంద్రరావు ఉన్నారు, అయ్య గారు ఉన్నారు, రాజు గారు ఉన్నారు. వీళ్ళందరూ మెంబర్స్ అనమాట, ఈ రామాలయం కమిటీ మెంబర్స్. వీళ్ళు మీరు మీరు చందారావు గారు ఉన్నారు. వీళ్ళంతా ఈ టెంపుల్ కమిటీ మెంబర్స్. ముఖ్యంగా ఈ అయ్యగారులకి చెప్పాలనుకుంటే వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళకు తెలుగు రాదు, తెలుగు మంత్రాలు రావు, కానీ ఇక్కడి మంత్రాలు అవి మాత్రమే చదువుతున్నారు చాలా గొప్పగా. అంటే భక్తి ఎక్కడైనా భక్తియే. వాళ్ళు అంటే సంస్కృత మంత్రాలు చదువుతారు వాళ్ళు, అంటే తెలుగు అయితే రాదు వాళ్ళకి. మేనేజింగ్ ట్రస్టీ ఇప్పుడు కృష్ణారావు గారితో టెంపుల్ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గుడి గురించి చెప్పండి, రామాలయం గుడి గురించి చెప్పండి. ఈ గుడి ఏమో 1928లోనే గుడూరి తాతయ్య ఆయన స్టార్టింగ్ చేసి ఆయన 31వ సంవత్సరంలోనేమో కుంభాభిషేకం చేశారని ఒక మన స్కీమ్ ఉన్నది మాట. ఇప్పుడు 1931లో మొదటిసారి మహాకుంభాభిషేకం చేశారంట ఈ గుడిలో. గూడూరి తాతయ్య ఫస్ట్ ఈ గుడిని కట్టినప్పుడు ఉన్నది ఆయనే. అప్పుడు మేనేజింగ్ ట్రస్టీ ఆయనే ఫస్ట్. ఆయనకి మేము మర్చిపోలేము మాట. మన స్కీమ్ లో కూడా ఆయన పేరు ఉన్నది. తర్వాత మన గుడికమ్మో వీళ్ళందమ్మో సుబ్రహ్మణ్య గారి తమ్ముడు వాళ్ళ కుటుంబం ద్వారాగా గుడికి మన పూజ చేయడానికి వచ్చారన్నమాట. ఆ టైంలోనేమో ఇక్కడేమో 10 స్థలం, అటుపక్క ఒక సగం స్థలం అన్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేశారన్నమాట. ఈ చోటు కూడా చాలా చోట్ల ఇదైపోయింది. దానికేమో ప్రభుత్వం కూడా సహకారం చేసి వాళ్ళకి మళ్ళీ డబ్బు ఇచ్చి ఆ టైంలో 1 కోటి మీదగా ఖర్చు అవ్వాయన్నమాట. వాళ్ళకి అన్నీ క్లీన్ చేసి 1999 నుంచి గుడికి రెనోవేషన్ స్టార్ట్ చేసాము. 2006లోనే ఏప్రిల్ 30లోనే కుంభాభిషేకం బాగా ఘనంగా జరిగింది. మన బర్మా వాసులే విశాఖపట్నంకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చూసి చాలా వాళ్ళు సంతోషం పడాలన్నమాట గుడికి. దాని తర్వాత అమ్మో ఆ టైంలోనేమో మేమేమో కొంచెం గుడికేమో ఈ సగం భాగం చేసామన్నమాట. దాని తర్వాత ఏమో 2008లోనే నర్గిస్ తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వల్ల చాలా ఈ వర్షం అన్ని పడి పెద్ద వర్షం పడింది. వెనకాల మనకి మండపం కూడా ఉన్నదన్నమాట. ఆ టైంలో అన్ని కూలిపోగానే మండపం కట్టాము. దానికేమో మేమేమో సుబ్రహ్మణ్యం గారేమో ఈ డబ్బు 1 లక్ష 3% మన పర్సంటేజ్ తోటి ఆ డబ్బుకి ఎలాగా. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు 2008లో నర్గిస్ తుఫాన్ వచ్చినప్పుడు గుడి కూలిపోయింది. అప్పుడు రాముల వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? కాదు, అది ఈ మన బాలాలి అనే ఇండియా నుంచి పండితులు వచ్చారన్నమాట. మళ్ళీ ఇందాక చెప్పినాక మర్చిపోయాను. 2006లోనే రాజమండ్రి గోదావరి నది దగ్గర ఒక శివాలయం ఉన్నదన్నమాట. ఆ పండితులు వచ్చి కుంభాభిషేకం బాగా చేశారన్నమాట. 2006 ఏప్రిల్ 30కి వాళ్ళు వచ్చి ఇండియన్ పండితులే. ఆయన చాలా ఇక్కడ కూడా అందరూ మెచ్చుకుంటారు అన్నమాట. బ్రాహ్మణ్ ఆయన బాగా చేశారు అనమాట. దాని తర్వాత మేము ఆల్రెడీ కొంచెం గుడి కట్టేగానే ఇది కాదు, గుడిని కాపాడుకోవాలా. ప్రస్తుతం ఇప్పుడు రామాలయం టెంపుల్ ఏదైతే 2025 నవంబర్లో మళ్ళీ పునర్నిర్మాణం అయిపోయి మళ్ళీ ప్రారంభోత్సవం అవడానికి సిద్ధంగా ఉండబోతుందంటే కారణం వీళ్ళిద్దరు మేస్త్రీలు, వీళ్ళిద్దరు మిగతా అందరూ వర్కర్స్ దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ కోసం కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు. అన్ని
పిల్లర్స్, గోడలు అవి ఇవి వాటిని అందంగా తీర్చిదిద్దడానికి, వాటి మీద విగ్రహాలు అందంగా తయారు చేయడానికి త్వరలో అంటే కలర్స్ వేయబోతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే సున్నం వేస్తున్నారు, వైట్ కలర్ పెయింట్ వేస్తున్నారు ప్రస్తుతం. ఈ వైట్ కలర్ పెయింట్ తర్వాత కలర్స్ వేస్తారు. సో వీళ్ళైతే 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, ఇక్కడే తింటున్నారు. కొన్నిసార్లు నిద్ర కూడా టెంపుల్ పక్కనే ఇక్కడే పడుకొని మళ్ళీ మార్నింగ్ అంటే ఎక్కడో దూరం నుంచి వస్తే రావడం ఎందుకు, ఒక 4-5 డేస్ కంటిన్యూ వర్క్ చేసి మళ్ళీ వర్క్ లేనప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నారంటే దాదాపు 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు వీళ్ళంతా. సో చూస్తున్నారు మీరు, వీళ్ళంతా బర్మా వాళ్ళే, ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. సో మరి చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. టెంపుల్ కోసం, మన హిందూ ధర్మం సంబంధించిన మన గుడి కోసం వీళ్ళు కష్టపడుతున్న, వాళ్ళకు డబ్బులు వస్తున్న విషయం అది వేరు. కానీ మన అంటే చాలా ఇంట్రెస్ట్గా అంటే విగ్రహాలు కూడా చాలా అందంగా తయారు చేస్తున్నారు సిమెంట్ తోటి. ఎలా అయితే చాలా చాలా చక్కగా అంటే ఫోటోలో చూసి అక్కడ ఏ విధంగా ఉందో అలా వచ్చే విధంగా కష్టపడుతున్నారంటే మామూలు విషయం కాదు. చాలా శ్రద్ధ ఉంటేనే అంటే కొన్ని వీడియోస్, ఫొటోస్ కొన్ని అవి చూసి ఎలా తయారు చేయాలని వాటి ద్వారా నేర్చుకొని చాలా చక్కగా తయారు చేస్తున్నారు వీళ్ళు. చూద్దాం మరిగా నవంబర్లో ఈ టెంపుల్ అయితే పూర్తయితే అప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో చూద్దాం. గుడి లోపల విగ్రహాలు ఎవరైతే అది సిమెంట్ తోటి బాగా అందంగా చెక్కుతున్నారో, తయారు చేస్తున్నారో వీళ్ళని చెన్నై నుంచి తీసుకురావడం జరిగింది. గుడి బయట గోపురానికి మాత్రం ఇక్కడే బర్మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానికంగా వాళ్ళతోటి తయారు చేయించారు గోపురానికి ఉన్న విగ్రహాలు. కానీ గుడి లోపల మాత్రం చెన్నై నుంచి స్పెషల్. ఇప్పుడు అతను చూస్తున్నాం, అతను చూస్తున్నాము. వీరు ఇక్కడ చెన్నై అది తమిళనాడు నుంచి వచ్చారు. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ వీళ్ళు? 2 years నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. ఇంత పెద్ద టెంపుల్ రెడీ చేసుకుంటున్నారు. సో దాదాపు ఇది ఈ టెంపుల్ ప్లేస్ ఎకరం ఉండకపోవచ్చు, కానీ 30 ఎకరం ఉంటుంది ఈ టెంపుల్. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా దగ్గరుండి కాపాడుకుంటున్నారు ఈ ప్లేస్ని, బాగా అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇతను బర్మా, ఇతను మీరు బయట గోపురం చూస్తారు కదా విగ్రహాలు, అవి గోపురంకున్న విగ్రహాలు అంతా ఇతనే తయారు చేశాడు. టెంపుల్ లోపలనేమో తమిళనాడు వాళ్ళు తయారు చేస్తే టెంపుల్ బయట విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ అతను తయారు చేశాడు అనమాట. ఇక్కడ ఇతను స్థానికుడు. మిగతా టెంపుల్ ఇక్కడ ఇతను ఇవన్నీ తయారు చేశాడు. మిగతా టెంపుల్లో కూడా మిగతా హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇతను విగ్రహాలు చాలా తయారు చేశాడు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఇతను? 4 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. సో ఇక్కడ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. అంతకుముందు నుంచి 30 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాడు, ఇదే ఫీల్డ్లో ఉన్నాడు, విగ్రహాల తయారీ. సో మన హిందూ దేవుళ్ళ విగ్రహాల తయారీ ఒక బర్మా అతను తయారు చేస్తున్నాడు అంటే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. సో మీ పేరు? వాట్స్ యువర్ నేమ్? ఓకే ఓకే ఓకే. సో అక్కడ వాళ్ళు విగ్రహాలు ఎవరైతే వాటిని తయారు చేస్తున్నారో అంటే గుడిని అందంగా ఇతను వాటిలలో వన్ ఆఫ్ ది అంటే పనిచేసే వాళ్ళలో ఒక అతను. టెంపుల్ ఒకసారి పైకి వెళ్దాం. మీరు చూస్తున్నారు ఇక్కడ రావణుని తయారు చేస్తున్నాడు. క్లోజ్ రావణుని తయారు చేస్తున్నాడు. రావణ్ని తయారు చేస్తున్నాడు. సో తమిళనాడు నుంచి వచ్చారు. నేమ్ సత్యమూర్తి గారు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఈ గుడిని, ఈ రామాలయాన్ని తయారు చేస్తున్నాడు. విగ్రహాలు ఇప్పుడు ఇక్కడ సిమెంట్తో చేయబడిన రావణుని తయారు చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము మంచిగా. సత్యమూర్తి గారు తమిళనాడు నుంచి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాల నుంచి ఈ గుడి మీద వర్క్ చేస్తున్నారు సత్యమూర్తి. సో ఇక నవంబర్లో కల్లా పూర్తిగా ఈ గుడి అయితే పూర్తవుతుంది. టెంపుల్ లోపలికి వచ్చాక గోపురం పక్కన మనకి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ప్రత్యేకంగా కడుతున్నారు వెంకటేశ్వర స్వామి కోసం. సో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎలాంటి పండుగ వచ్చినా కూడా ఆ పండుగ కూడా ఇక్కడ వీళ్ళు జరుపుకుంటారనమాట. ఇక అలాగే ఇటు పక్కన చూసుకుంటే ఇది దశావతారం గంట. ఇది ఫస్ట్ ఇండియా నుంచి తెప్పించారంట, మన భారతదేశం నుంచి. తర్వాత తీసుకొచ్చాక ఇలాంటివి ఇంకా చేస్తున్నారు, రెడీ చేశారంటే. ఇక్కడ ఫస్ట్ ఒకటి చూసి చాలా బరువుగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇక్కడ కూడా ఇక ఘనంగా జరగబోతున్నాయి. ఎందుకంటే ఆయన కోసం ప్రత్యేకంగా గుడి కడుతున్నారు. ఇక మనం ఇక్కడ చూసుకుంటే మనం శివలింగం చూసాం కదా, శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. ఆ శివలింగం ఇక్కడ వస్తుంది, సో శివలింగం ఇక్కడ రాబోతుంది.
సో మహాశివరాత్రికి కూడా ఇక్కడ పండుగ పెద్ద ఎత్తున జరగబోతుంది. ఇక మన శివుడికి సంబంధించి ఏ పండుగ వచ్చినా కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ రామాల పేరుకి రామాలయం కానీ ఇక్కడ అన్ని దేవుళ్ళ పండుగలు బ్రహ్మాండంగా జరగబోతున్నాయి. ఇక్కడ శివుడు లింగం ఉంటుంది కొత్తగా కోసం శివుడి లింగం కోసం ఇక్కడ ప్రతిష్ఠించడానికి స్పెషల్గా ఇక్కడ మండపం కడుతున్నారు. అటు ఇంతకుముందు మీరు చూసారు, అటు వెంకటేశ్వర స్వామి కోసం గుడి కడుతున్నారు. సో ఇది మరి దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే ఇక్కడ మయన్మార్లో ఉన్న హిందువులకి. సో ఆయన దేవుళ్ళ కోసం ఇంత బాగా బ్రహ్మాండంగా వాళ్ళు మొక్కుకుంటూ వాళ్ళు ఆ దేవుళ్ళ పేర్లు తలుచుకుంటూ ఇంత బ్రహ్మాండంగా ఈ గుడిని తయారు చేసుకుంటున్నారు. ఆ కుంభాభిషేకం తర్వాత మనకు అప్పటి నుంచి కొంచెం డబ్బు ఎలా చేసుకోవాలి, డబ్బు ఉంటేనే మెయింటెనెన్స్ చేయడానికి అవుతాయి. అలా చేయగా 2008 తర్వాత మన గుడికి ఇంకా ఒక 100 సంవత్సరాల దాకా ఏంటి కేర్ చేయ అవసరం లేనట్టుగా చేద్దామని అన్ని మొత్తం కూల్చి అది పిల్లర్ కొత్తగా అన్నమాట అన్ని చేసి ఇప్పుడు దాకా చేయడం జరిగింది. మన ఈ సంవత్సరం 2025 నవంబర్ నెల 15వ తారీఖు కుంభాభిషేకం బాగా చేయాలని ఒక నిర్ణయం చేసుకున్నాము. అదే డేట్కి మనం ఫిక్స్గా ఎలా బాగా చేయాలని ఆలోచిస్తున్నాము. మళ్ళీ మన బర్మా నుంచి వెళ్ళిన వాళ్ళు కాకుండా మన ఆంధ్రలో ప్రతి ఆంధ్రలో మన గుడికి రావాలని కోరుకుంటున్నాం అన్నమాట. 2008లో భారీ నర్గిస్ తుఫాన్ వచ్చి గుడి కూలిపోవడం జరిగింది. ఎందుకంటే అప్పటికే పాతగా ఉంది, శిథిలావస్థలో ఉంది కాబట్టి కూలిపోయింది. రాముల వారిని ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చారు, ఈ ప్లేస్కి ఎప్పుడు తీసుకొచ్చారు? అంటే అటు పెద్ద టెంపుల్ ఉంది, అటు ఈ ప్లేస్కి అమ్మ ఇప్పుడు అంతే ఒక 7 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళన్నమ్మ అప్పర్ బండ్లు ఇప్పుడు భూకంపం జరిగింది కదా, అక్కడమ్మ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేశాడు అనమాట కొత్తగా. ఆ టైంలో అమ్మ ఇండియా నుంచి పండితులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఇలాగ చేస్తే ఆ విగ్రహాలకు బాలాలయాన్ని కట్టేసి దానికి రోజుకి పూజలు జరగాలని అప్పుడు జరిగింది అన్నమాట. అదే ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు ఉంటాయి. 2019 ఇక్కడ తీసుకొచ్చారు. 2019లో ఇక్కడ తీసుకొచ్చారు. అంతకుముందు మాత్రం అక్కడే ఉండే రామరావు లోపలే చిన్న గుడిలో ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఈ బర్మా రామాలయం కమిటీ మేనేజింగ్ ట్రస్ట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఒక 18 మంది ఉన్నారు. బట్ డోనర్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు? డోనర్స్ ఏమో ఒకేసారి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి వాళ్ళకి కలిగింది 10 సార్లు 20 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటే డోనర్ చాలా సార్లు ఇచ్చిన వాళ్ళు ఉండాలి. అది టోటల్గా బౌచర్ ఎప్పుడప్పుడు ఇచ్చాలో అప్పుడు బౌచర్ ఇచ్చేదన్నమాట. ఆ బౌచర్లో ఏమో 770 దాకా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. 770 మంది 770 మంది ఇప్పటి వరకు అయితే డొనేషన్ చేశారు టెంపుల్కి, డబ్బులు ఇచ్చారు, విరాళాలు ఇచ్చారు. టెంపుల్ బ్రహ్మాండంగా కట్టండి అని. ఇప్పటి వరకు 12 కోట్ల రూపాయలు అయినాయి. ఓకే, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంక ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు నవంబర్లో ఇక్కడ మహాకుంభాభిషేకం జరగబోతుంది రాముల వారికి. సో మరి ఆ టైంలో ఇండియా నుంచి పిలుస్తున్నారు ఎవరినైనా? పిలుస్తున్నా. పండితులు కూడా ఇండియా నుంచి వస్తారన్నమాట. ఓకే, ఇక్కడ మన పండితులు తెలుగు భాష వచ్చిన పండితులు అయితే లేరు ఇక్కడ. అంటే మనం చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు. కానీ పూజ చేయమంటే బర్మా వాళ్ళు అయ్యగారులు ఇలా పూజ చేయమంటే సంస్కృతంలో పూజలు చేస్తారు వీళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఏం చేయబోతున్నారు? అంటే ఫుడ్, అన్నదానము అలాంటి సత్రము. అన్నదానం గుడి కట్టుకు ముందు మన 1999లోనే మా గ్రూప్ చేరింది అన్నమాట. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి భోజనం పెట్టామన్నమాట. అదే ఒక 5 సంవత్సరాల తర్వాత ప్రతి అమావాస్య కూడా భోజనాలు పెట్టామన్నమాట. అదే ఒక శ్రీరామనవమికి అని కాదు, ప్రతి నెలకి ఇక్కడ ధనుర్మాసము డిసెంబర్ 16 నుంచి నవంబర్ సంక్రాంతి దాకా, దాని తర్వాత శివరాత్రి, దాని తర్వాత రామనవమి, దాని తర్వాత వరలక్ష్మి పూజ, దాని తర్వాత కృష్ణ జయంతి, వినాయక చవితి, దుర్గా పూజ, దీపావళి పండుగ, మళ్ళీ మన కార్తీక పౌర్ణమి. ప్రతి నెలకి ప్రతి పూజలు ఉన్నాయి. ఏ పూజ చేసినా సరే మన అన్నదాన ప్రసాదాలు బాగా అందరికీ ప్రతి మన తెలుగులో కాదు
వచ్చిన వాళ్ళు అందరూ హిందూస్ బర్మీస్ ప్రతి వాళ్ళకి ఇలాగ బెంచులతోటి బాగా అరిటాకులతోటి బాగా భోజనం పెడతాం అన్నమాట, కడుపు నిండుకు పెడతాం. అటువైపు పోర్ట్ ఉంది, పోర్ట్ ఏరియా ఉంది, పెద్ద పోర్ట్ ఏరియా. ఇక్కడ ఈ స్థలం పేరేంటి? ఈ స్థలం టౌన్షిప్ అమ్మ, చిమినైన్ టౌన్షిప్. చిమినైన్ టౌన్షిప్ లో రామాలయం ఉంది. యాంగాన్ డివిజన్ లో చింగాయ్ ఏరియా, చిమినైన్ యాంగాన్ లో చిమినైన్ లో రామాలయం గుడి ఉంది. ఇటు హైవే కూడా ఉంది. హైవే ఎక్కడికి వెళ్తుంది? ఇది స్టాండ్ రోడ్కి వెళ్తుంది హైవే. అలాగే ఎప్పుడైనా హిందువులు అంటే అలా వెళ్తున్న వాళ్ళు చూసారా, టెంపుల్ ఉంది వద్దాం ఇక్కడికి అని పూజలు వచ్చి చేసుకెళ్తారా? ప్రతి తెలుగు వారికి అందరికి గుడి ఉన్నది తెలుసు. అంటే ఎవరైనా కొత్తగా ఫారినర్లు ఉండాలి కదా, ఇక్కడ జాబ్ వచ్చారు వాళ్ళమ్మ ఇలాగ కొన్ని మంది అమ్మ మన ముందర కూడా మన తెలుగు అక్షరంతో శ్రీ రామాలయం ఉన్నదన్నమాట. దానికి చూసి కొన్ని మంది అమ్మ వాళ్ళు వచ్చేస్తారు అనమాట. దసరాకి అంతా 9 రోజులు నవరాత్రి ప్రతి మనిషి ఎక్కడ వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది తెలుగు వారి గుడి అని వాళ్ళు సంతోషించి వాళ్ళకి కలిగింది కూడా డొనేట్ చేస్తారన్నమాట. మెయిన్ అమ్మ ఇప్పుడు మన ఇండియా నుంచి ఒక 10 మంది దాకా అమ్మ గుడికి వచ్చే ధర్మ శిక్షణలు ఉన్నాలో ఇప్పుడు దాకా వాళ్ళ జ్ఞాపకం ఉన్నది అన్నమాట. ఎప్పుడు కుంభాభిషేకం చేస్తున్నాలో మాకు చెప్పండి, మేము వస్తామని వాళ్ళు కూడా మనకి చెప్పింది ఆలకించామన్నమాట. మీరు చెప్తున్నారు మరి ఇక్కడ తెలుగు వాళ్ళు వస్తారు అందరూ నవరాత్రులకి. తెలుగు వాళ్ళందరూ కొత్త వాళ్ళు పరిచయం అవుతారా? మీకు అందరూ మాట్లాడుకుంటారా? కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుకోవడము, సో అలా అంటే మంచి రిలేషన్షిప్, అంటే మంచి బంధాలు ఏర్పడతాయి అందరితోటి. మళ్ళీ మనకంటూ ఒకరు ఉన్నారు అని. సో అది కూడా దేవుడి వల్ల, రాముడి వల్ల మీరు అందరు ఇక్కడ తెలుగు వాళ్ళు కలుస్తున్నారు, హిందువులు కలుస్తున్నారు అందరూ రాముడి వల్ల. సో అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మీకు చిన్నప్పుడు ఎప్పుడో కలిసారనుకోండి, ఇక్కడ అంతా బర్మాలోనే పుట్టి పెరిగారు కదా, చిన్నప్పుడు ఎప్పుడో కలిసి మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత రామాలయంకి వచ్చినప్పుడు కలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు అంటారు చిన్నప్పుడు కనిపించావు, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కనిపించావు, పూజ టైంలోకి వచ్చేసి. ఈ ఊర్లోనే ఉండిన వాళ్ళమ్మా దానికి ముందు అమ్మా సంవత్సరానికి 2 సార్లు వస్తారన్నమాట. శ్రీరామనవమి, ధనుర్మాసం వాళ్ళ ఉభయాలకి. దానికే ఇప్పుడు 2006 తర్వాత అమ్మా ప్రతి తెలుగు వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేరు అన్నమాట. బాగా వస్తారు, వాళ్ళు కలిగింది పూజలు చేతాలు, వాళ్ళు కలిగింది ధర్మం చేతాలు. ప్రతి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చినట్టు అలా కాదన్నమాట. ఎప్పుడు కనెక్షన్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు వస్తూనే ఉంటారు టెంపుల్కి. సో ఈసారి అయితే చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. టెంపుల్ని బ్రహ్మాండంగా పూర్తి చేసుకొని, ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని, ఆఖరికి డబ్బులు సేకరించి మీరు టెంపుల్ని అయితే బ్రహ్మాండంగా రెడీ చేసుకుంటున్నారు. నవంబర్లో మహాకుంభాభిషేకం జరగబోతుంది ఇక్కడ యాంగాన్లోని రాములవారి టెంపుల్లో. సో మరి మన భారతదేశంలో ఉన్న హిందువులకు పిలుపునిస్తున్నారా? చెప్తారా వాళ్ళకి ఏమైనా చెప్పండి, 2 మాటలు చెప్పండి. వాళ్ళకి ఆల్రెడీ పిలుపు ఇచ్చేసాము. వాళ్ళు కొన్ని మందిరమో వాళ్ళు వచ్చి పాల్గొతాలని రిటర్న్ కూడా చెప్పాలి. ఇంకా రావాలని మనకు కోరుకుంటారు. ఓకే, ఇంకా చాలా మంది ఇక్కడున్న బర్మాలో ఉన్న హిందువులు అలాగే తెలుగు వాళ్ళు ఎవరైతే ఇక్కడికి రాలేదో, అంటే వీడియోలో చూస్తున్నవారు, యూట్యూబ్లో చూస్తున్నవారు, ఈ వీడియోలో చూస్తున్నవారు అందరు ఇక్కడికి చేరుకోండి. పెద్ద ఎత్తున నవంబర్లో మహాకుంభాభిషేకం జరగబోతుంది. ఏ డేట్ ఉంటుంది? నవంబర్ 15వ తారీఖు ఉంటుంది. అందరు ఇక్కడ రండి. అలాగే ప్రతి దసరాకి దేవి నవరాత్రులు ఉత్సవాలు జరుగుతాయి. అలాగే ప్రతిసారి రామనవమికి, అలాగే ఏ పండుగ ఉన్నా, దేవులకు సంబంధించి ఏ పండుగ ఉన్నా ఇక్కడ రాములవారి టెంపుల్లో అన్ని ఉత్సవాలు జరుగుతాయి. ఎందుకంటే శివలింగం ఉంది, ఇక్కడ పూజలు చేస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి కూడా కడుతున్నారు పక్కన, గోపురం పక్కన. సో ఎప్పుడు ఇక ఏ పండుగ జరిగినా ఇక్కడైతే ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మయన్మార్లో ఉండేవాళ్ళు, యాంగాన్లో ఉండేవాళ్ళు అందరూ పోర్టు పక్కనే, ఇక్కడ పోర్టు దగ్గరలోనే రామాలయం ఉంటుంది. సో మీరు అందరు ఇక్కడికి చేరుకోండి. ఎప్పుడు ఏ పండుగ వచ్చినా అందరూ దేవులకు సంబంధించి ఇక్కడ రండి, పూజలు చేసుకోండి. నవంబర్ తర్వాత అయితే ఎప్పుడు ప్రతిరోజు ఇక్కడ పండుగ జరగబోతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా దైవభక్తితో, దేవభక్తి, అంటే ఇక్కడ డబ్బులు అన్ని విరాళాలు ఇచ్చి మనకంటూ ఒకటి ఉండాలి గుర్తింపు. మీరు చూసుకుంటే ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడిని పెట్టుకున్నారు. ఇక్కడ బుద్ధుడు అంటే బుద్ధుడికి సంబంధించిన దేశాలు ఎక్కడెక్కడైతే ఏ దేశాలు అయితే బుద్ధుడిని కొలుస్తారో
థాయిలాండ్ కావచ్చు, మిగతా దేశాలు ఏమేమి ఉన్నాయి? కంబోడియా, జపాన్, థాయిలాండ్, లావోస్ ఇలాంటి దేశాల నుంచి ఇక్కడ అందరూ బుద్ధుడికి సంబంధించి పెద్ద టెంపుల్ ఉంది ఇక్కడ. బుద్ధుడిని మొక్కుకోవడానికి ఆయన దగ్గర వచ్చి కూడా ప్రార్థనలు చేస్తారు, కొన్ని రోజులు ఉండిపోతారు. అలాగే మన తెలుగు వాళ్ళు, మన హిందువులు ఎంత గొప్ప వాళ్ళంటే మన గుడిలో కూడా బుద్ధుడికి ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే మనకు తెలిసి హనుమంతుల వారు సీతమ్మ ముందు, రాముల వారి ముందు, లక్ష్మణుడి ముందు ఎప్పుడు ఉంటారు. సో బుద్ధుడి కూడా అంటే సమానంగా చూసుకుంటారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు, బర్మాలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైతే బర్మాకు సంబంధించిన వాళ్ళు బుద్ధుడిని కొలుస్తారో వాళ్ళ దేవుణ్ణి కూడా మా దేవుడే, మీ దేవుడు మా దేవుడు, అందరి దేవుడు ఒకడే, మా దేవుడితో పాటు మీ దేవుని కూడా పెట్టుకున్నామని బుద్ధుడిని పెట్టుకున్నారు, ఇటు ఆంజనేయుని పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ టెంపుల్ నవంబర్లో ఈ లోపల కొలువు తీరిన రాముల వారు కాస్త ఈ పెద్ద టెంపుల్లోకి వెళ్ళిపోతారు, అక్కడ వాళ్ళని ప్రతిష్ఠిస్తారు. అప్పుడు నవంబర్ 15వ తారీఖు అప్పటి నుంచి పెద్ద ఉత్సవాలు జరగబోతున్నాయి, మహాకుంభాభిషేకం జరుగుతుంది. సో మరి అందరూ ఇక్కడున్న హిందువులందరూ మన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న హిందువులందరూ ఇక్కడికి రండి, పూజలు చేయండి, అందరూ కలిసిమెలిసి ఉండండి, మన ధర్మాన్ని కాపాడండి. ఎప్పుడు అందరూ ధర్మం వల్లనే కలుస్తున్నారు వీళ్ళందరూ. ఇక్కడ ఎవరో తెలియదు, వీళ్ళు ఎవరెవరికో తెలియదు, కానీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు చాలామంది తమిళియన్స్, అలాగే బీహార్ వాళ్ళు, ఇంకెవరున్నారు, మార్వాడి, గుజరాత్ వాళ్ళందరూ వస్తారంట. అంటే భాషలతో సంబంధం లేకుండా అందరు ఇక్కడికి వస్తారు, నేపాలి అందరు ఇక్కడికి వస్తారు, పూజలు చేస్తారు. ఇకపైన బ్రహ్మాండంగా పూజలు జరగబోతున్నాయి. అది నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే రాగానే నాకు కూడా ఒక దండ వేసి, నాకు కూడా చిన్న అంటే నన్ను చాలా మంచిగా నన్ను ఇక్కడికి వీళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి నాకు పండ్లు పళ్ళాలు అందించారు, అలాగే నాకు సన్మాన కార్యక్రమం చేశారు. నాకు ఎంతో ఆనందంగా అనిపించింది నిజంగా. నేను నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి, ఇక్కడ వీళ్ళందరినీ కలవటం నా అదృష్టం అనుకోవాలి. రాముల వారి ముందు నాకు ఇవన్నీ అందించారు, నాకు ఇవన్నీ ఇచ్చారు, నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను నేను. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే మన పూరా లోకల్ ఛానల్ బర్మాలో అంటే మయన్మార్కి వచ్చింది పూరా లోకల్ ఛానల్. సో వీళ్ళందరినీ కలవడం పూరా లోకల్ ఛానల్ ద్వారా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నేను మరిన్ని కార్యక్రమాలు ఫ్యూచర్లో చూద్దాం. మరి నవంబర్ 15వ తారీఖు మళ్ళీ వస్తే రావచ్చు ఇక్కడికి, మళ్ళీ అప్పుడు ఎందుకంటే అప్పుడు ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి అవి కూడా కవర్ చేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇలా ముస్తాబ్ అవుతుంది గుడి, రెడీ చేస్తున్నారు అందరూ. ఎక్కడో తమిళనాడులో ఉండే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ విగ్రహాలను తయారు చేస్తున్నారు, ఇక్కడే బర్మాలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా విగ్రహాలను తయారు చేస్తున్నారు. సో ఇది మరి మన మయన్మార్లోని యాంగాన్లో ఉన్న రాముల వారి టెంపుల్కి సంబంధించిన విశేషాలు. మీరు ఒక వారం ముందే వచ్చి మనతో పాటు కలిసి ఒక ట్రస్టీలోనే ఉన్నామని అలా భావించి రావాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమదిలా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.